హలో, రాజీవ్ని అక్కడి నుంచి పంపించేశారా? వర్షానైతే జాగ్రత్తగా ఉంచారు కదా? రాజీని మేము పంపలేదు మేడం. పంపకుండా ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? మమ్మల్ని అందరూ కొట్టేసి వర్షం తీసుకుని తను వెళ్ళిపోనాడు మేడం. అరే నేనేం చెప్పాను, మీరేం చేశారు? చెప్పిన పని సరిగ్గా చేయడం చేత కదా? మా ప్రయత్నం మేము చేశాం మేడం, తిరగబడ్డాం కూడా. ఆయన కూడా మమ్మల్ని కొట్టి వెళ్ళిపోనాడు. ఛా, చేతికొచ్చిన అవకాశాన్ని మిస్ చేశారు. మళ్ళీ వర్ష దొరుకుతుందా? మళ్ళీ వర్షం ఎత్తుకురావడానికి ప్రయత్నం చేస్తాం మేడం. నీ బొంద ప్రయత్నం చేస్తారు. ఇంత జరిగాక రాజీవ్ నీ నీడని కూడా వర్షాన్ని తాకనివ్వడు. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను. వేస్ట్ ఫెలోస్. ఛీ! వర్ష మిస్ అయింది, ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ ముక్కుటమ్మతో చేతులు కలిపి నువ్వు తప్పు చేస్తున్నావు శ్రావ్య. నీకిది మంచిది కాదు. నాకు నా భర్తకి నీ అడ్డు లేకుండా చేయాలంటే ముక్కోటమ్మతో జత చేరి నిన్నెక్కడికి లాక్కుని వచ్చేలా చేశాను. ఛా, నేను తొందరపడి వర్షాన్ని కలిశాను. ముక్కోటమ్మతో చేతులు కలిపిన విషయం చెప్పాను. కలవకపోతే ఇదంతా ముక్కోటమ్మ అకౌంట్లోకి వెళ్ళిపోయేది. వర్ష గనుక నేను ముక్కోటమ్మతో చేతులు కలిపానని రాజీవ్కి చెప్తే తను జీవితాంతం నా మోహం కూడా చూడడు. రాజీవ్ని సొంతం చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. నీలంబరి సపోర్ట్ తీసుకుంటే తన స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంది. ముక్కోటమ్మ పవర్ఫుల్ అనుకుంటే మాటలే తప్ప చేతలకు పనికిరాదని అర్థమైంది. కానీ వర్ష ఇప్పుడు నా గురించి చెప్తే జ్యోతిని కలుపుతానని ఇచ్చిన మాట, నేను ఆడిన నాటకం అంతా అర్థమయ్యి నన్ను అసహించుకుంటాడా? అయ్యో ఛా, ఎంత పెద్ద తప్పు చేశాను నేను ఇప్పుడు. ముందైతే రాజీ వాళ్ళ కంటే ముందు నేను వైజాగ్ వెళ్తాను. తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. ఇది ముందు వాటర్ తాగు. టెన్షన్ పడకు వర్ష, వాళ్ళకి మనల్ని ఏమీ చేయలేరు. నువ్వు నా పక్కనుంటే నాకు టెన్షన్ ఉండదు దొరబాబు. నీ ప్రాణం అట్టేసైనా సరే నన్ను కాపాడుకుంటావు. నీ ప్రేమ నాకు తెలియందా? అసలు ఇదంతా మీ వల్లే. నా వల్ల? నేనేం చేశాను? అక్కడ నేను కారు దిగినప్పుడు నేనొచ్చేదాకా వెయిట్ చేయకుండా నన్ను వదిలి వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడి దాకా వచ్చింది. అదేదో నువ్వు చెప్పెళ్తే ఇలా జరిగేది కాదు కదా. రామరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. వెంటనే ఫోన్ చేసి నువ్వు సేఫ్ అని చెప్పాలి. చా, ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ ముక్కోటమ్మ మనుషులు వర్షాన్ని వదిలిపెట్టలేదా ఏంట్రా? ఫోన్ కూడా రాలేదు. నేను కూడా అదే టెన్షన్తో వెయిట్ చేస్తున్నాను నానమ్మా. అదేదో ముక్కోటమ్మకే ఫోన్ చేసి గట్టిగా అడగొచ్చు కదరా. మీనాక్షి ఇంకా మన దగ్గరే ఉంది కదా. మిస్డ్ కాల్ అలర్ట్స్లో రామరాజు 20 సార్లు కాల్ చేసినట్టుంది. నా ఫోన్ కలవటం లేదు కదా. తను ఎంత టెన్షన్ పడి ఉంటాడో ఏమో. మాటల్లో రాజీవే ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడరా, వర్ష గురించి అడుగు. ఫోన్ స్పీకర్లో పెట్టు. బ్రదర్, నీ ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ కలవడం లేదు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. వర్ష కలిసిందా? నన్ను కూడా ముక్కోటమ్మ మనుషులు లాక్ చేశారు బ్రదర్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. వర్ష నాతోనే ఉంది. ఆ వెధవలను కొట్టి వర్షాన్ని కాపాడి తీసుకొచ్చేశాను.